ఉప్పల్ భగాయత్లో ఉద్యమకారుల ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు హన్మకొండలోని టీఆర్ఎస్ ఆఫీస్లో వరంగల్ పశ్చిమ ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రీశైలం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒక మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా పోలీసులు రాళ్లపై తోసేసి కారు డోర్తో గాయపరిచిన తీరుపై ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన 420 అబద్ధాల హామీలను నెరవేర్చే వరకు టీఆర్ఎస్ రక్షణ సేన ఉద్యమకారుల పక్షాన పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉద్యమకారుల జిల్లా ఫోరం అధ్యక్షుడు బాసబోయిన రవీందర్, బండారి సుమన్, మేడిపల్లి సుశీల్ గౌడ్, భిక్షపతి, లలిత కుమారి, చుక్క ప్రభాకర్, అడ్వకేట్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మరి మీడియా సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏంటంటే, నిన్న ఏదైతే ఉద్యమకారుల తరపు నుండి కవితక్క గారు నిన్న ఉప్పల్ బగాయిత్ దగ్గర ఉద్యమకారుల కోసం 250 గజాల భూమి ఉద్యమకారులకు ఇప్పియడానికి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను మరి నెరవేర్చలేరని ఉద్యమకారులను వారందరినీ పిలుచుకొని నిన్న వారి అందరి సమక్షంలో పెద్ద ఎత్తున భూ పోరాటం చేయడం జరిగింది. ఆ భూ పోరాటంలో భాగంగా నిన్న జరిగినటువంటి ఆ సందర్భాన్ని కనుక చూసుకుంటే, ఒక మహిళా వ్యక్తి అని కూడా చూడకుండా, ఒక ఎలాంటి విధి విధానాలు పాటించకుండా ఆ మహిళా వ్యక్తి పైన ఒక పార్టీకి మరి చీఫ్ అనేది కూడా మర్చిపోయి, గతంలో ఒక మాజీ సీఎం కూతురు అనేది కూడా మర్చిపోయి, ఒక పార్లమెంటు బెస్ట్ అవార్డుగా పొందినటువంటి కవిత గారిని కూడా అన్ని విధాలుగా మర్చిపోయి, ఒక మామూలు వ్యక్తిగా మరి అక్కడ ఉన్నటువంటి రాళ్ల పైన పడేసి, అదే విధంగా గుర్రగుర్ర ఇగ్గుకుంటూ పోయి అక్కడ ఉన్నటువంటి కారులో ఎక్కించే సందర్భంలో మరి అక్కడ ఆ కార్ డోర్కు మరి గుద్దే విధంగా ఇట్లా ఆమె యొక్క అన్ని విధాలుగా దెబ్బలు తగలడం జరిగింది.